నేరం జరిగిన చోట సాక్ష్యాలు మాట్లాడాలి, కానీ ఇక్కడ సాక్ష్యాలే కనిపించకుండా పోయాయి. సాయికృష్ణ హత్య కేసు నిజాన్ని పూడ్చిపెట్టేందుకు డిజిటల్ ఆనవాళ్ళనే మాయం చేశారా? అసలు ఈ ఆపరేషన్ వెనుక ఎవరి ఆదేశాలతో సాక్ష్యాలు మాయమయ్యాయి? ఇప్పుడు సిట్ విచారణలో బయటపడే ప్రతి నిజం పోలీసు వ్యవస్థనే కుదిపేసేలా ఉండబోతుందనే చర్చ సాగుతోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మే నెలలో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంపై సిట్ అనేక కోణాల్లో ఇంకా విచారిస్తోంది. ఈ కేసులో కీలకంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ మాయం వెనుక జరిగిన పరిణామాలపై సిట్ దృష్టి సారించింది. ఇటీవలే సిఐ నాగరాజును వారం రోజుల పాటు, అరెస్టైన 4 కానిస్టేబుళ్లను 5 రోజుల పాటు సిట్ కస్టడీలోకి తీసుకొని విచారించింది. సాయికృష్ణ లాకప్ డెత్ జరిగిన పరిణామాలపై వారు నోరు విప్పలేదు. అయితే సీసీ కెమెరా ఫుటేజీ మాయం వెనుక హోంగార్డు వెంకట్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీటీవీ దృశ్యాలు భద్రంగా ఉండాలి. కానీ సాయికృష్ణను స్టేషన్కు తీసుకొచ్చిన మే 6వ తేదీతో పాటు మే 1 నుంచి జూన్ 1 వరకు, అంటే నెల రోజుల నిడివిగల సీసీటీవీ ఫుటేజీని ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేశారు. హార్డ్ డిస్కులను మార్చడం, డేటాను పూర్తిగా ఫార్మాట్ చేయడం వెనుక టెక్నీషియన్లతో పాటు స్టేషన్ సిబ్బంది హస్తం ఉందని సిట్ గుర్తించింది. ఈ డిజిటల్ సాక్ష్యాల ధ్వంసంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేస్తోన్న హోంగార్డ్ వెంకట్ కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తులో తేలింది. ప్రధాన నిందితుడైన మాజీ సీఐ నాగరాజు ఆదేశాల మేరకే వెంకట్ స్థానిక టెక్నీషియన్లను స్టేషన్ కు పిలిపించినట్లు సమాచారం. పాత డీవీఆర్ ను తొలగించి దాని స్థానంలో కొత్తది అమర్చడంలో వెంకట్ స్వయంగా పర్యవేక్షించినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది. ప్రస్తుతం వెంకట్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు డేటా ఎక్కడ దాచారు, ఎవరి ఆదేశాలతో ఫార్మాట్ చేశారు, సాక్ష్యాలు నాశనం చేయడానికి ఎంత నగదు చేతులు మారిందనే కోణంలో ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను కొట్టి చంపిన అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ భవనంపైకి చేర్చి ఆ తర్వాత గుట్టుచప్పుడు కాకుండా దహనం చేసినట్లు ఇప్పటికే రిమాండ్ రిపోర్టులో సిట్ స్పష్టం చేసింది. అయితే ఈ పరిణామాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయినా వాటిని ఉద్దేశపూర్వకంగానే తొలగించారని సిట్ విచారణలో తేలింది. మాయమైన డేటాను తిరిగి రికవర్ చేసేందుకు సిట్ సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటోంది. హోంగార్డ్ వెంకట్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో సాక్ష్యాల నాశనానికి సహకరించిన మరికొందరు పోలీసు సిబ్బందితో పాటు బయటి వ్యక్తులను కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.